ఎలాన్ మస్క్ అసలుకి పరిచయం లేని వ్యక్తి. ప్రతి ఒక్కరికి తెలుసు ఎలాన్ మస్క్ ఎవరు. ఇన్ఫ్యాక్ట్ టెక్ వరల్డ్ అని అన్న పేరులో ఎలాన్ మస్క్ లేనిదే అసలుకి ఏ ఇన్సిడెంట్స్ జరగవు. అలాంటి ఎలాన్ మస్క్ ఇంకొక కొత్త రికార్డ్ తోటి మన ముందుకు వస్తున్నాడు. ఆల్రెడీ టేబుల్ టాపర్ ఎలాన్ మస్కే. వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్గా ఎలాన్ మస్క్ ఇప్పుడు ఉన్నాడు కరెంట్ పొజిషన్లో. అట్ ద సేమ్ టైం వరల్డ్స్ ఫస్ట్ ట్రిలియనర్ అనే ఒక రేస్లో ఎలాన్ మస్కే ఫస్ట్ ఉన్నాడు. ఈ టేబుల్లో కూడా ఎలాన్ మస్కే ఫస్ట్ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఎలాన్ మస్క్ $850 బిలియన్ నెట్వర్త్ తోటి $1 ట్రిలియన్ మార్క్కి చాలా క్లోజెస్ట్ పర్సన్గా ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే June 12, 2026 కల్లా ఎలాన్ మస్క్ ఇస్ ద ఫస్ట్ ట్రిలియనర్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. సో దీన్ని ఎలా బేస్ చేసుకొని అట్ వాట్ బేసిస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారనేది చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అంటే ఇవాళ రోజు అంటే వీడియో రికార్డ్ చేస్తుంది 10th of June. ఎస్టర్డేస్ రిపోర్ట్ అంటే బ్లూంబర్గ్ ఇండెక్స్ కానీ ఫోర్బ్స్ లిస్ట్ మ్యాగజైన్లో కానీ ఆయన యొక్క నెట్వర్త్ కంబైన్డ్ నెట్వర్త్ అనేది స్పేస్ ఎక్స్, టెస్లా, తర్వాత XAI, న్యూరలింక్, ద బోరింగ్ కంపెనీ వీటన్నిటిని కంబైన్ చేస్తే ఆన్ పేపర్స్ ఆయనకున్న నెట్వర్త్ $850 బిలియన్. $850 బిలియన్ అంటే మన భాషలో చెప్పాలంటే 68 లక్షల కోట్లండి. సో ఇమాజిన్ ద సైజ్ ఆఫ్ నెట్వర్త్ హీఈస్ హోల్డింగ్. సో ఇప్పుడు మనకు తెలిసినట్టుగా ఎలాన్ మస్క్ ఒక నెట్వర్త్ $850 బిలియన్. ఇప్పుడు ట్రిలియనర్ అనే ఒక టైటిల్ని అతను బ్యాక్ చేసుకోవాలంటే హీ నీడ్స్ అనదర్ $150 బిలియన్ టు అచీవ్ ద టైటిల్. సో యాజ్ ఆఫ్ June 12 ఎలాన్ మస్క్ ట్రిలియనర్ అవటం అనేది ఖాయమైపోయిందండి. సో ఎలా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ అనాలిసిస్ క్యాలిక్యులేట్ చేసేసారు. బై June 12 కల్లా ఎలాన్ మస్క్ ట్రిలియనర్ అవటం కన్ఫర్మ్ అని. సో అట్ వాట్ బేసిస్, ఏ బేసిస్ మీద వీళ్ళందరూ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారంటే ఏం లేదండి, June 11 అంటే మనకి ఆబ్వియస్గా 12th, బై 11th కల్లా ఈ వీక్లోనే స్పేస్ ఎక్స్ యొక్క IPO తీసుకొని వస్తున్నారు ఎలాన్ మస్క్. నాస్డాక్లో లిస్ట్ చేస్తున్నారు. సో ఆ IPO నెట్వర్త్ $1.7 ట్రిలియన్ to $2 ట్రిలియన్ మధ్యలో ఉండొచ్చు అని అనలిస్ట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. ఈ స్పీడ్ తోటి వెళ్తే మన సూపర్ హీరో ఎలాన్ మస్క్ $1 ట్రిలియన్ రీచ్ అవ్వడం వెరీ సింపుల్. బై 12th June 2026 కల్లా ఎలాన్ మస్క్ ట్రిలియనర్ టైటిల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. $1 ట్రిలియన్ అనేది ఆషామాషి కాదండి, అట్లా అసలుకే కాదు, 68 లక్షల కోట్లు అక్షరాల. సో $1 ట్రిలియన్ అనేది ఇమాజిన్ చేసుకోవడమే అసలు కష్టమైపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే హిస్టరీ చెప్తుందండి, చాలామంది కింగ్స్, రూలర్స్, ఎంపరర్స్ అంటే ఈ ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. హిస్టరీ చెప్తుంది అలా. అంటే మనకు కూడా తెలీదు, బట్ చాలా స్టోరీస్ అలా ఉన్నాయి. సో అవన్నీ కంబైన్ చేసి చూస్తే చాలామంది దగ్గర $1 ట్రిలియన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. బట్ అఫీషియల్గా ఆన్ పేపర్ రికార్డ్గా దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. అంటే ఒక ఎపిక్ మూమెంట్ అండి ఇది ఎలాన్ మస్క్కి. ఎవరు కూడా $1 ట్రిలియన్ అనేది ఒక అన్ఇమాజినరీ కాన్సెప్ట్గానే ఉండింది, బట్ దాని దగ్గరికి వెళ్తున్న ఫస్ట్ పర్సన్గా ఎలాన్ మస్కే ఉన్నాడు. అదే చెప్పాను కదా నేను, కింగ్స్, రూలర్స్, ఎంపరర్స్ వీళ్ళందరి దగ్గర ఉన్నట్లుగా హిస్టరీ చెప్తుంది. అంతేగాని ఆన్ పేపర్ రికార్డ్ ఎలాన్ మస్క్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ $1 ట్రిలియన్. ఎలాన్ మస్క్ నెట్వర్త్ కొన్ని కంట్రీ జీడిపీస్ కంటే కూడా ఎక్కువే. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఎనిమీ కంట్రీస్ అయిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ. ఇంతకంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా అంటే న్యూజిలాండ్ని మనం బేసికల్గా మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అనుకుంటాం, వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కిందకి వస్తుంది అది. సో న్యూజిలాండ్ జీడిపి కంటే కూడా ఎలాన్ మస్క్ యొక్క నెట్వర్త్ ఎక్కువే. టెక్నికలీ చూస్తే ఎలాన్ మస్క్కి ఉన్న ఈ ధనబలం అంటే ఈ మనీ పవర్ని పెట్టుకొని
కొన్ని కంట్రీస్ని కూడా రేటుకి కొనుక్కునేంత ఎలాన్ మస్క్ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మామూలు అచీవ్మెంట్ కాదండి. $1 ట్రిలియన్ అనేది చాలా పెద్ద అచీవ్మెంటు ఎలాన్ మస్క్కి. నాట్ ఓన్లీ ఫర్ ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా టీమ్ కూడా. అట్ ద సేమ్ టైం బిజినెస్ వరల్డ్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్. $1 ట్రిలియన్ అనేది ఒక అన్ఇమాజినబుల్ అమౌంట్. 68 lakh crore అని అనేది ఆన్ పేపర్స్ అయినప్పటికీ కూడా దట్స్ నాట్ ఎ జోక్. $1 ట్రిలియన్ ఇస్ మ్యాసివ్. మీరేమనుకుంటున్నారు ఎలాన్ మస్క్ యొక్క ఈ $1 ట్రిలియన్ జర్నీ గురించి? సో ఇది ఎలాన్ మస్క్కి చేసిన హార్డ్ వర్క్స్ అండ్ ఇన్నోవేషన్స్, సో టెక్ వరల్డ్లో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్కి వర్త్ అనిపించి ఆయన హార్డ్ వర్క్కి ప్రతిఫలంగా ఇంత నెట్వర్త్ క్రియేట్ అయిందని అనుకుంటున్నారా? లేకపోతే అంటే మనలాంటి నెటిజన్స్ ఇచ్చిన హైప్ వల్ల ఇంత దూరం ఎలాన్ మస్క్ రాణించగలిగారని అనుకుంటున్నారా? ఏదైనా సరే అట్ లాస్ట్ ఫైనల్గా ఆన్ June 12th ఎలాన్ మస్క్ ట్రిలియనర్ అవ్వబోతుంది. అయితే ఫైనలైజ్ అయిపోయింది. సో స్పేస్ ఎక్స్లో నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.